జనరల్‌గా సంఘ విద్రోహక శక్తులు లేదంటే మతోన్మాద శక్తులు ఎప్పుడైనా తోక జాడించాలని భావిస్తే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు అనేది ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే జనరల్‌గా వేరే సీఎంలు వాళ్ళు వీళ్ళు అయితే చూసి చూడనట్లు వ్యవహరిస్తారేమో కానీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం అస్సలు ఆ విధంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి యోగి ఇలాఖా అన్నప్పుడు కాస్తంత చూసి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ యూపీలో కొంతమంది ఉన్మాదులు తోక జాడించారు. రీసెంట్‌గా శుక్రవారం ప్రార్థనల తర్వాత యూపీలోని బరేలీలో ఇస్లామిక్ మైదానంలో కొంతమంది ఏకంగా యూపీ పోలీసులపైన అటాక్ చేశారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ దీనిపై ఫైర్ అయ్యారు. రీసెంట్‌గా వికసిత్ భారత్ అని ఒక సభలో యోగి వీళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో తోక జాడించాలని అనుకునే వాళ్ళు ఒక్కసారి తమ సీఎం ఎవరన్నది గుర్తుంచుకోవాలి. నా ఇలాఖాలో ఇలాంటివి ఎప్పుడు నేను సహించను. వాళ్ళందరికీ కఠినంగా శిక్ష పడే వరకు నేను వెనక్కి తగ్గను అని యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరినీ హెచ్చరించారు. అది కూడా దసరా నవరాత్రులు జరుగుతున్న సమయంలో ఈ విధంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారా? మిమ్మల్ని అస్సలు నేను వదిలిపెట్టను అని కూడా రీసెంట్‌గా అల్లర్లకు పాల్పడిన వారికి యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ అల్లర్లలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. దీనంతటికీ కారణం ఈ నెలలోనే సెప్టెంబర్ 4వ తేదీన జరిగిన మిలాదున్ నబీ పండుగ రోజు యూపీలో కొన్ని పోస్టర్లు వెలిసాయి. అందులో ఐ లవ్ మహమ్మద్ అని రాసి ఉంది. ఇలాంటి పోస్టర్లను యూపీ వ్యాప్తంగా కొంతమంది సంఘ విద్రోహక శక్తులు ప్రదర్శించాయి. దీనిపై హిందూ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఇది ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంది అని చెప్పడంతో పోలీసులు వాటిని తొలగించారు. మరికొన్ని ప్రాంతాల్లో అవి పెద్దగా వ్యతిరేకత రాకపోవడంతో అలాగే ఉంచేశారు. అయితే దీని వరకు యోగి కానీ పోలీసులు కానీ ఎక్కువగా యాక్షన్ తీసుకోలేదు. కానీ సరిగ్గా నవరాత్రులు జరిగే టైంలో ఈ విధంగా ప్రభుత్వాన్ని అండ్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో ఈ ఐ లవ్ మహమ్మద్ అనే పోస్టర్ను ఉపయోగించుకుని జరిగిన ఒక భారీ బహిరంగ సభలో అక్కడ ఒక మౌలానా ఏమని అన్నాడంటే, యోగిని పాతేస్తా, యోగి గనుక మహారాష్ట్రకు వస్తే తను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని చోట్ల ఇలాంటి నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఏమైనా చేసుకోవచ్చు. కానీ యోగి ఇలాకాలో మాత్రం ఇలా తోక జాడిస్తే అస్సలు సరిపోదు. అలాంటిది కొంతమంది తెలిసి కూడా యోగి గురించి తమ సీఎం అని తెలుసుకుని కూడా తోక జాడించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఒక సభను ఏర్పాటు చేసుకుని అక్కడ భారీ ఎత్తున ప్రజలను సమావేశపరిచి ఒక రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. అందులో స్లోగన్స్ కూడా రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే మరో మతాన్ని టార్గెట్ చేసుకుని కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ ఐ లవ్ మహమ్మద్ అనే పోస్టర్ను కూడా ప్రదర్శిస్తూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని ముందే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. మీరంతా జాగ్రత్తగా ఉండాలి, ఈ సభను క్యాన్సిల్ చేసేయండి, ఎందుకైనా మంచిది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైనా కానీ దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని పోలీసులు కూడా చెప్పారు. కానీ వీళ్ళు అస్సలు పట్టించుకోలేదు. మేము ఖచ్చితంగా ఈ సభను నిర్వహించి తీరుతాం అని చెప్పేశారు. దీంతో అక్కడ ఈ స్లోగన్స్ కాస్త హింసకు దారి తీశాయి. అక్కడ ఏకంగా పోలీసులపైనే దాడికి పాల్పడేంత స్థాయికి ఆ సభ చేరుకుంది. దీంతో పోలీసులు చూస్తూ ఊరుకోలేదు. వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టారు. దిక్కుకొకడు పారిపోయే విధంగా చేసేశారు. అంతేకాకుండా అక్కడ తరిమి కొట్టడం, వాళ్ళందరినీ దాడులు చేయడమే కాకుండా చాలామందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ సర్బాను ఆర్గనైజ్ చేసిన తాకిర్ రెజా అనే మౌలానాను సైతం అరెస్టు చేసి అతనిపై ఏకంగా 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇతనితో పాటు మరికొంతమందిని నిరసనకారులను కూడా అరెస్టు చేసి వాళ్ళందరినీ జైలుకు తరలించేశారు. ఇక వాళ్ళు జీవితంలో బయటికి రారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే క్రమంలో యోగి కూడా స్పష్టమైన వార్నింగ్ ఇచ్చేశారు. దసరా నవరాత్రుల సమయంలో తన రాష్ట్రంలో ఎటువంటి హింసాయుత నిరసనలు జరగడానికి వీల్లేదు. ఈ విధంగా ఎవరైనా రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తే నేను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టే వరకు నేను ఊరుకోను. మీ రాష్ట్రంలో ఈ సీఎంగా ఉన్నది
ఈ యోగి ఆదిత్యనాథే కాబట్టి నా ఇలాకాలో మీరంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ యూపీలో శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఒక్కసారి పరిశీలిస్తే 2017కు ముందు వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మత ఘర్షణలు, హింసాయుత చర్యలు ఇటువంటివి జరుగుతూ ఉండేవి. ఇవి సర్వసాధారణంగానే జరిగేవి. ముజఫరాబాద్ అల్లర్లు ఇలాంటివి చాలా వరకు జరిగేవి. అయినా కూడా ఇందులో హిందువులే విక్టిమ్గా మిగిలిపోయేవారు. వారిపై దాడులు జరిగినా కూడా అప్పటి సీఎంలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏకంగా ములాయం సింగ్ యాదవ్ సమయంలో కరసేవకులపై భారీ ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. అయినా కూడా అడిగే నాదుడే లేడు. వారిని హిందువుల కోసం కనీసం ప్రశ్నించిన ప్రతిపక్షాలు కూడా ఉండేవి కావు. ఒక్క బీజేపీ మాత్రమే అప్పటి నుంచి పోరాడుతూనే వచ్చింది. కానీ 2017లో ఫర్ ది ఫస్ట్ టైం యోగి ఆదిత్యనాథ్ యూపీకి సీఎంగా ఎప్పుడైతే అయ్యాడో అప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు మొత్తం కూకటి వేళ్లతో మొత్తం ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు గూండాలు అందరూ. అయితే యూపీలో ఉంటే జైల్లో ఉండాలి, లేదంటే యూపీ బయట ఉండాలి అనే నినాదంలో భాగంగా యూపీ పోలీసులు హంటింగ్ను మొదలు పెట్టారు. ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు చేస్తూ వచ్చారు. ఏకంగా దేశంలో ఎక్కడా లేనంతగా 8,000 ఎన్కౌంటర్లు ఒక్క యూపీలోనే జరిగాయి. అది కూడా యోగి ఇలాకాలో మాత్రమే జరిగాయి. గూండాలు, నేరస్తులు వీళ్ళందరూ జైలు నుంచి బయటికి రావాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడు అల్లర్ల విషయంలో కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. గతంలో లాగా పెద్ద ఎత్తున అల్లర్లు కాకపోయినా చిన్నగా ఒక సభలో చిన్న అల్లర్లు జరిగినా కూడా వాటిని కూకటి వేళ్లతో పెకిలించి అందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తూ ఉన్నారు. అందువల్లనే యూపీ లాంటి సున్నితమైన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇంత పటిష్టంగా ఉన్నాయి అంటే యోగి తీసుకుంటున్న ఇటువంటి చర్యలే ప్రధాన కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. మరి యోగి తీసుకుంటున్న ఇటువంటి చర్యలను మీరు సమర్థిస్తారా లేదా? కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.